అరకు గన్నెల గ్రామంలో ఘనంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి 52వ జన్మదిన వేడుకలు. వైఎస్ షర్మిలారెడ్డికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాచిపెంట శాతకుమారి, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గం అరకువేలి మండల ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాతకుమారి ఆధ్వర్యంలో ఈ రోజు అరకువేలి నియోజకవర్గం అరకువేలి మండలం గన్నెల పంచాయతీ గన్నెల గ్రామంలో అరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి 52వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలను సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం అనేది అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది మన మన్మోహన్ సింగ్ గారు, మన మహాత్మా గాంధీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రూపకల్పన చేస్తే ఇవేళ బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవేళ చిందరవందరగా చేసింది. సగానికి మన గవర్నమెంట్, గత గవర్నమెంట్ జియో నెంబర్ 3 రద్దు చేసింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తే ఈ రోజుకి మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ఉద్ధరిస్తామన్నారు, ఈ రోజుకి దానికి రిపిటిషన్ ఇవ్వలేదు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు సలాఫియాల కోసమే కానీ మన కోసం కాదు. కనుక మన కోసము మనకు కావాలంటే మనం రోడ్ మీదకి వెళ్ళాలి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి. మనం రోడ్లో వెళ్ళలేంది, అధికారి దగ్గరికి వెళ్ళలేంది, మనం మాట్లాడలేంది. గ్రామంలో మాట్లాడితే పని చేయదు. ఎక్కడికైతే మనం వెళ్ళి మాట్లాడగలుగుతామో ఆ స్థానంలో కూర్చొని మాట్లాడగలిగితే 100% జరుగుతుంది. మేము ఈసారి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఉద్యమాలు చేపట్టడానికి ఈసారి కాదు ప్రతిసారి చేస్తున్నాం. చేసిన ప్రతిసారి మీరు అటెండ్ అవ్వండి. మేము ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాం అనేది మీకే తెలుస్తుంది. ఆల్రెడీ జియో నెంబర్ 3 కోసము కేంద్ర మంత్రికి నేను ఒక లెటర్ రాసి జారీ చేసి పెట్టి ఉన్నాము. అది పెట్టింది ఆల్రెడీ అమల్లో, అది రావడానికి కూడాను మనకు గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లో ఉంది. గవర్నర్ నుండి ప్రాసెస్ అయ్యి వస్తే జియో నెంబర్ 3 కానీ మనకు ఉన్నటువంటి చట్టాలు కూడా కొనసాగించడానికి దాన్ని ముందడుగు వేయచ్చు. అది ఎప్పుడు అంటే ఈ ప్రభుత్వాలు ఉంటే జరగవు నాన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జరుగుతుంది. అస్తం గుర్తు అందరికి నేస్తమే, అవునా కాదా? పాత్రలేసే పాతకైదు, అవునా కాదా? చెయ్యి ఉంటేనే పని చేస్తాం, చెయ్యి లేకపోతే పని చేయం. ఇలాంటి చెయ్యి అస్తం గుర్తు అనేది భారతదేశ వ్యాప్తంగా లేకపోవడం వల్లే ఇవాళ ఇన్ని ఇబ్బందులు, మనకున్న చట్టాలన్నీ రాలేకపోతుంది. ఇవాళ అంగన్వాడీ టీచర్స్కి ఉద్యోగాలు తీశారు, ఆశా వర్కర్లకు కొంతమందికి ఉద్యోగాలు తీశారు. అంటే మనకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా తీసిపారేస్తుంది రోజు ఉద్యోగాలు. కనుక ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం దేశాన్ని రక్షించుకోవాలన్నా, మనకు మనం రక్షించుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాల్సింది. మేడం గారు ఒకటి చెప్పాలి మేడము, ఈ పెంకుట్లైన ఈరోజు మా ఒక అరకువేలి నియోజకవర్గంలో మన గన్నెల పంచాయతీలో, ముఖ్యంగా మన గన్నెల గ్రామంలో ఈ యొక్క షర్మిలారెడ్డి గారి జన్మదినం అనేది జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి మన గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంగా ఉదయం నుండి ఇప్పటి వరకు మీరందరూ కూడా ఉండడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కనుక మా మహిళలకు, పెద్దలకు, నాన్నలకు, ప్రతి ఒక్కరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరున. ఈరోజు ఈ కార్యక్రమం అరకువేలిలోనే చేస్తాము అనేసి నేను అనుకుంటే మన బలవతర్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మనం పార్టీ ఆఫీస్లో చేస్తున్నాం, మా ఇంటి దగ్గర ఇవేలా చేయాలి, ఎలాగైనా షర్మిలారెడ్డి గారి బర్త్డే నా దగ్గర వచ్చి నిర్వహించండి రండి అనేసి ఆహ్వానం మేరకు, బలవతర్ ఆహ్వానం మేరకు మరి మీ గ్రామంలో రావడం జరిగింది. ఇంత చక్కటి బర్త్డే అనేది ఇంతమంది జనాల్లో జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. కనుక ముందుగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ నుండి తనకు జన్మదిన శుభాకాంక్షలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చేసిన గిరిజనులు చేసిందే ఒక పై ఎత్తుగా అనేది ఉంటుంది. ఏదైనా మొదటి అడుగు వేయాలన్న దిశ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చరిత్రగా ఉన్నటువంటి ఈ గన్నెల గ్రామంలో తను ఈ వేడుకను నిర్వహించడం అనేది చాలా ఘనంగా, సంతోషంగా కూడా ఉంది. అయితే మనము ఈవేళ షర్మిలారెడ్డి గారు బర్త్డే, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కొనసాగుతుందో
అదేవిధంగా శర్మిలారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం, ఇంకా భావి తరాల భవిష్యత్ కోసం తను తీర్చిదిద్దడానికి ఎనలేని కృషి అనేది చేయడం జరుగుతుంది. కనుక ఆ కృషికి మనం కూడా తోడుగా నిలబడి రాబోయే 2029లో గౌరవనీయులైనటువంటి మాజీ ఏఐసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు, అంటే చేయబోతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి కోసం మనము రాహుల్ గాంధీ గారికి ఓటేసి గెలిపించాలని శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతుంది. అలాగే మేము మా అరకు పార్లమెంట్ మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. ఈ పంచాయతీలో మరి బలభదర్ గారు మద్దు అనేది, అలాగే మన బొండం నుండి దామోదర్ గారు, అలాగే మా సోమేష్ గారు, మా గంగాధర్ గారు, మా బీసీసీఎల్ చైర్మన్ ప్రవీణ్ గారు, మరి అందరూ కూడా మీ సహాయం అనేది, వీళ్ళతో పాటు మీ సహాయం సహకారాలు మాకు ముందుండి మీరు నడిపిస్తారని మిమ్మల్ని నేనైతే కోరుకుంటున్నాను. భవిష్యత్ అనేది మన చేతిలోనే ఉంది. ఎవరికి తీర్చిదిద్దాలి, మన అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనేది వినియోగించే బాధ్యత మన దగ్గర ఉంది. కనుక మనం ఒక అమూల్యమైన ఓటు అనేది ఎటు చూడకుండా మనం వేయగలుగుతున్నాం. ఆ ఓటుని ఇవ్వాలనేది వినియోగించే బాధ్యత మన దగ్గర ఉంది. కనుక మనం ఒక అమూల్యమైన ఓటు అనేది ఎటు చూడకుండా మనం వేయగలుగుతున్నాం. ఆ ఓటుని వృధా కాకుండా ఉండాలి. మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి. గత ప్రభుత్వం అయితే ఏంటి, ఈ ప్రభుత్వం అయితే ఏంటి, పథకాలు ఇస్తున్నారు తప్ప ఎడం చేతి ఇచ్చి కుడి చేతి లాక్కుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఎటువంటి పథకాలు ఇచ్చినా సరే పూర్తి స్థాయిలో గ్రామంలో కానీ ఇంట్లో వచ్చి చేరట్లేదు. మధ్యలోనే అది అమలు చేయడం వరకే తప్ప అది అభివృద్ధి బాటలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండాలని మనం లక్ష్యంగా భావించుకోవాలి. మరి ఇంకా శర్మిలారెడ్డి బర్త్డే సందర్భంగా చెప్తున్నాను, జాతీయ ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది, అవునా కాదా? ఉపాధి హామీకి మీరు వెళ్తున్నారు కదా, అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గౌరవ శ్రీ మన మహాత్మా గాంధీ గారు శర్మిలారెడ్డి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.